హాయ్ అండి, వెల్కమ్ టు గ్రేట్ ఇండియన్ స్పైస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ అయితే చాలా టేస్టీగా ఇంకా హెల్తీగా ఉండే రెసిపీ అయితే మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో పెసల దోశ అండి. నిజంగా ఈ రెసిపీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. సో మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. మరి ముందుగా అయితే ఇక్కడ నేను బౌల్ తీసుకొని బౌల్లో నేను పెసరపప్పు 1 కప్ వేసుకుంటున్నాను. అలాగే అదే కప్తో 1/2 కప్ మినపప్పు వేసుకుంటున్నాను. సేమ్ కప్తోనే నేను బిర్యానీ రైస్ వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను నార్మల్ రైస్కి బదులు బిర్యానీ రైస్ వేస్తున్నాను. సో రైస్ టోటల్గా మీ ఒపీనియన్, మీ ఆప్షన్ అనమాట. సో దాన్ని బట్టి మీరు ఏ రైస్ వేయాలో చూసుకోండి. సో దాన్ని మనం చక్కగా 3-4 సార్లు కడిగేసేసుకొని ఒక 10 అవర్స్ వరకు బాగా నానబెట్టుకోవాలి. మళ్ళీ మనం మిక్సీ పట్టుకునే ముందు ఒక 2-3 టైమ్స్ వరకు క్లీన్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని బాగా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో మీరు గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ అనేది మరీ ఎక్కువ పోయకుండా సో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే బాగా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో నేనైతే ఇక్కడ నేను 3 పప్పులు కలిపి నానబెట్టాను. లేదు మీరు కావాలంటే విడివిడిగా అయినా పెసరపప్పు, మినపప్పు, బియ్యం విడివిడిగా అయినా మీరు నానబెట్టుకోవచ్చు అనమాట. సో దాన్ని బట్టి మీరు చూసుకోండి. సో చూసారు కదా, ఈ విధంగా మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలి. సో వాటర్ కూడా మరీ ఎక్కువ వేయకుండా చూసుకొని వాటర్ అయితే చూసుకొని వేసుకోండి. సో ఇదైతే నేను నైట్ వేసేసుకొని మార్నింగ్ వరకు బాగా ఈ విధంగా బౌల్లో వేసేసుకొని పక్కన పెట్టేసేసాను. సో చూసారు కదా, ఈ విధంగా అంటే 20% ఫర్మెంట్ అయితే చాలు. మరీ ఎక్కువ అయితే కూడా టేస్ట్ అంతా బాగోదన్నమాట. నార్మల్ దోశ అయితే బాగా పుల్లగా అయినా పర్వాలేదు, కానీ పెసల దోశ అనేది మరీ ఎక్కువ అయితే పులవకూడదు అనమాట. సో అంత టేస్ట్ ఉండదు అందుకనేసి. సో చక్కగా కొంచెం వాటర్ అదంతా చూసుకొని కొంచెం వాటర్తో కలుపుకొని కన్సిస్టెన్సీ మంచిగా వచ్చేలాగా కలుపుకోండి. అలాగే ఇక్కడ నేనైతే సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకున్నాను. సో మీరు మీకు తగినట్టుగా సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో చక్కగా ఇక్కడ నేనైతే దోశ వేస్తున్నానండి. దోశ ఏంటంటే ఇక్కడ నేను పల్చగా వేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు కొంచెం క్రిస్పీగా ఉంటే ఇష్టం. అందుకనేసి నేను పల్చగా వేసుకుంటున్నాను దోశనైతే. మీరు లేదు కొంచెం సెట్ దోశలాగా మందంగా ఉండేలా వేసుకుందాం అనుకుంటే దాన్ని బట్టి మీరైతే సైజ్ కొంచెం, అంటే ఇక్కడ నేను పల్చగా వేసుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా వేసుకున్నాను. మీరు కొంచెం మందంగా కావాలంటే మందంగా అయినా వేసుకోండి, బాగుంటుంది. సో ఈ విధంగా క్రిస్పీగా కావాలనుకుంటే నార్మల్గా ఈ విధంగా చట్నీతో తిన్నా బాగుంటుంది. లేదు మీరు కొంచెం మందంగా సెట్ దోశ లాగా వేసుకొని తినాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆనియన్స్ని అయితే సన్నగా తరిగేసేసి అలాగే కొంచెం పచ్చిమిర్చి తరుక్కొని వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే దాంతోపాటు మర్చిపోకుండా మీ దగ్గర పప్పుల పొడి ఉంటే పైన ఒక 1 స్పూన్ వరకు పైన చల్లేసేసుకొని అసలు తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. సో పెసల దోశ వేసేటప్పుడు సో చాలా టేస్టీగా ఉంటుంది. లేదు క్రిస్పీగా తినే దోశలాగా నార్మల్గా పల్చగా అయితే నార్మల్గా చట్నీతో తింటే సరిపోతుందన్నమాట. సో చూసారు కదా, మరి ఎంత సింపుల్గా చేసుకున్నామా అండి. సో చాలా టేస్టీగా ఉంటుంది. సో మర్చిపోకుండా నేనైతే ఏ విధంగా చేశానో మీరు అదే విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకోటి, నేను దోశ తీసేటప్పుడు మా హస్బెండ్ చూసి ఇంకా పోయింది, ఇంక రాదు, అయిపోయింది అనేసి అన్నారనమాట. సో దోశ అనేది ఎప్పుడైనా తీసేటప్పుడు హడావిడిగా తొందరగా తీస్తే అది ఖచ్చితంగా పోతుందండి. సో దోశ తీసేటప్పుడు ఏంటంటే మెల్లగా జాగ్రత్తగా తీస్తే ఖచ్చితంగా దోశ బాగా వస్తుంది. కాకపోతే మనం తీసే విధానంలో ఉంటుంది దోశ అనేది, అంతే, ఇంకేం లేదండి. సో కొంచెం పేషెంట్తో చిన్నగా మెల్లగా తీస్తే ఖచ్చితంగా దోశ అనేది ఎక్కడ అంటే డిస్టర్బ్ అవ్వదు అనమాట, మంచిగా వస్తుంది. అదొక్కటి గుర్తుపెట్టుకొని నెమ్మదిగా మెల్లగా తీయండి, వస్తుందన్నమాట. సో చూసారు కదా, మరి మన దోశ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. కలర్ కానీ టేస్ట్ కానీ సూపర్గా వచ్చిందనమాట. సో దీన్ని నేను వైట్ చట్నీ ఇంకా రెడ్ చట్నీతో కాంబినేషన్లో తిన్నాను, చాలా బాగా వచ్చింది. మా హస్బెండ్ కూడా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు, చాలా బాగుంది అనేసి. సో చూసారు కదా, మరి మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరొక రెసిపీతో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.